అడ్డానికి ఇట్టాను పెనుగోలు రామగిరి గారు జోహార్ 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 పెనుగోలు రామగిరి గారు తర్వాత కళ్యాణ్ లక్ష్మణ్ గారు చేశారు. తర్వాత పెనుగోలు శాస్త్రి గారు చేశారు. బాబు గారు ఆయన కూడా చేస్తున్నాం. మా దేవాలయం రాజ్యం యొక్క సీనియర్ మాజీ అధ్యక్షులు పెనుగోలు శాస్త్రి గారు బద్దవర్ధన సందర్భంగా ఈ రోజున ఇక్కడ వేడుక చేసుకోవడానికి అందరం కలిసాము. ఆయన వేడుక ఎందుకు చేసుకోవాలన్న సమస్య గురించి ఆయన సంఘాన్ని స్థాపించిన తర్వాత అనేక అప్పుడు దీనికి ఒక నీడ లేదు, ఎక్కడో చెట్టు కింద ఉండేవాళ్ళం. చెట్టు కింద మాట్లాడిన వర్షం వస్తే ఎటుపరిగట్టలో తెలిసిన రోజులు అవి. తర్వాత స్వామి డాజన్ గల ఐరన్ కొట్టు బాబు గారి కొట్లో మాట్లాడుకోవడం, ఆడుకోవడం మాట్లాడుకోవడం పెట్టాం. అది ఎవరు కావాలి దాని గురించి ఎదుగుదామని చెప్పి అనేక రోజులు ఇక్కడ ఇల్లు లేవు. ఇక్కడ 4 సెంట్ల స్థలం చూసాం, 4 నడిపించేవాడు. అందుకని ఈ రోజున ఇంత ఘనంగా మనం చేసుకోవడానికి సరిపోతున్నామని చెప్పి సరళంగా చెప్తున్నాం. మాజీ బద్దవర్ధన సందర్భంగా ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన ఏం పెట్టుకుంటామంటే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ చెట్టు కింద అక్కడ యూనియన్ జరుపుకునే టైంలో మనకు ఒక అంటూ సొంత బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్కి ఎంతైనా కృషి చేద్దామని ఆయన పట్టుకుంటే ఏది వదలడు. అలాగే ఆయన చేతుల ద్వారా ఈ భూమి కొనడం జరిగింది. అలాగే బిల్డింగ్ కూడా కట్టించి మనకు ఒక నీడ ఉన్నది అనే విధంగా ఇది చేశారు. ఎవరన్నా మన యూనియన్లో ఎవరన్నా చనిపోయినా ఎవరైనా ఇది చేసినా వాళ్ళకి వ్యక్తిగత మొత్తం యూనియన్ నుంచి ఒక 5,000, అప్పట్లో 5,000 అంటే ఇప్పుడు 5 లక్షల సమానం అన్నట్టుగా ఆయన భావించి ఆ రోజు యూనియన్ సభ్యులందరినీ మీరు పనులు మానేసి ఆ కుటుంబాన్ని మనమే కుటుంబం అన్నట్టుగా ఒక నేర్పించి ప్రతి విషయంలో కూడా మనకు పెద్ద కుటుంబం ఉన్నది అన్న విధిలో ఆయన తీసుకెళ్తామే కాకుండా అలా సొంత కుటుంబాన్ని కూడా మీకు పెద్ద కుటుంబాన్ని ఇస్తున్నాను అని ఒక పెద్ద కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కూడా ఇచ్చి భరోసాగా ఆ కుటుంబంలో ఏం జరిగినా ఈ కుటుంబం ఆ కుటుంబం ఉన్నదని ఆ కూడా గుర్తించుకుని ప్రతి విషయం కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు కూడా అదే విధిలో నడిపిస్తున్నారు. అలాగే మరి ఒకసారి 10 సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నామంటే ఆయన చేసే కార్యక్రమాలని ఈ సభాపక్షంలో తెలియపరుస్తుంది. శాసనం గారు ఆయన ఎన్నో సేవలు చేశారు. యూనియన్ నిలబెట్టింది ఆయన ఆధ్వర్యంలోనే ఆయన బాటలో నేను నడుస్తున్నాను. ఆయన కృషి ఆయన చేసిన విలువలకి పట్టుబడి మా విలువలు నేర్పించేది. మేము ఎలా నడాలి, ఎలా నడుచుకోవాలి, ఆ బాటలో మేము ఎంచుకుని నడుచుకున్నాం. ఆయనకి గమనం వాళ్ళు